నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, విజేత వెనుకుండేది అదృష్టమో మంత్రదండమో కాదు, చక్కని ప్రణాళిక, కఠోర శ్రమ, అంకితభావం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు, రాజకీయ నేత ఎంజి రామచంద్రన్. తమిళనాడు రాష్ట్రంలో ఎంజి రామచంద్రన్ బ్రతుకున్నంత వరకు కూడా ఆయన చెప్పిందే నడిచింది. అటు సినిమాల్లో కానీ ఇటు రాజకీయాల్లో కానీ ఈయన మాట దాటి ఎవరు బ్రతికి బట్ట కట్టినట్టు చరిత్రలో లేదు. ఇక ఆయన మనసు పడ్డ హీరోయిన్స్తో పెళ్లి చేసుకోకుండానే కొన్నేళ్లు సహజీవనం చేస్తుండేవారు. అదే కోవలో జయలలిత నుంచి ఎంతో మంది హీరోయిన్స్ ఆయన కాంపౌండ్ హీరోయిన్స్ గానే చెలామణి అయ్యేవారు. పేరుకు 3 పెళ్లిళ్లే గాని ఈయన జీవితంలో లెక్కలేనంత మంది ఆడవాళ్ళకి స్థానం ఉంది. ఆయన తోట బంగ్లాలో నిత్యం హీరోయిన్స్కి రాకపోకలుండేవి. ఇక ఆయన సినిమాల్లో చేసే హీరోయిన్స్ వేరే సినిమాల్లో నటించాలంటే అందుకు ఎంజీఆర్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండి తీరాలి. లేకపోతే తమిళనాడులోనే కాదు, యావత్ భారతదేశంలో కూడా ఎక్కడ సినిమాలు చేయలేరు. అంతలా ఎంజీఆర్ హవా నడిచింది. ఇక ఆయన సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రతి సినిమా పంచాయతీ అతనే చూసేవాడు. ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ హీరోగా అప్పుడప్పుడే సినిమాల్లో నిలదొక్కుంటున్నాడు. ఆ సమయంలోనే లతా అనే హీరోయిన్పై రజనీకాంత్ మనసు పారేసుకున్నాడు. అయితే అంతటితో ఆగకుండా తన ప్రేమ విషయాన్ని రజనీకాంత్ హీరోయిన్ ముందు చెప్పడం జరిగింది. దీంతో ఒకరోజు ఎంజీఆర్ రజనీకాంత్ని పిలిపించి, లతా నా సొంత మనిషి, ఇంకోసారి పిచ్చి వేషాలు వేస్తే భూమి మీద లేకుండా చేస్తానని కొట్టి అతనికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దాంతో అప్పటి నుండి రజనీకాంత్ ఎంజీఆర్కి సంబంధించిన హీరోయిన్స్ జోలికి వెళ్ళలేదనే చెప్పొచ్చు. అసలు ఎంజీఆర్కి ఇంట్లోనే దత్తత వారసులున్న ఏడీఎంకే పార్టీలో జయలలిత లీడర్గా ఎలా ఎదిగింది? నిజంగానే ఎంజీఆర్ జయలలితని పెళ్లి చేసుకున్నాడా? జయలలితని ఎంజీఆర్ శవయాత్రలో అవమానించినా అక్కడి నుండి ఎందుకు వెళ్ళలేదు? ఎంజీఆర్ పెట్టుకునే టోపీలో ఉన్న రహస్యం ఏమిటి? జయలలితని అసెంబ్లీలో చీరలాగి కొట్టేంత అవసరం ఎవరికి వచ్చింది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోవద్దు. అవి తప్పులు కావు, భవిష్యత్తులో ఏం చేయకూడదని తెలిపే పాఠాలు. మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు ఎంజీఆర్ చనిపోయినప్పుడు జయలలితని అక్కడి నుండి పంపడానికి ఎంజీఆర్ ఫ్యామిలీ మొత్తం చాలా ట్రై చేశారు. అలా ఈమెను కొట్టి తిట్టి టార్చర్ పెట్టినా జయలలిత మాత్రం అక్కడి నుండి వెళ్ళలేదు. ఇక జయలలిత గారు అంతలా అవమానాన్ని తట్టుకోవడానికి గల కారణం తెలియాలంటే ముందుగా మనం ఎంజీఆర్ గురించి తెలుసుకోవాలి. నేను ఈ వీడియోకి సీక్వెల్ అయిన 3 పార్ట్స్ లింక్స్ని కమెంట్ సెక్షన్లో ఇచ్చాను. చూడని వారు ఉంటే తప్పకుండా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరతూరు గోపాల రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్. ఇతను 1917 జనవరి 17న శ్రీలంకలోని సిలోన్లో జన్మించాడు. తండ్రి గోపాల మేనన్, తల్లి సత్యభామ. ఇతనికి 3 అన్నయ్యలు, 1 అక్క కూడా ఉన్నారు. ఇక ఎంజీఆర్ తల్లిదండ్రులు కేరళలోని పాల్కాడ్లో పుట్టి పెరిగారు. అలా గోపాలంది సత్యభామది ఒకే ఊరు అయినందువలన వీరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరూ సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నారు. కానీ అప్పర్ క్యాస్ట్ అయిన గోపాలన్ తల్లిదండ్రులు వీరి ప్రేమకు అంగీకరించలేదు. దీంతో బంధువుల అమ్మాయితో గోపాలన్కి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పుడే ఇంట్లో తెలియకుండా గోపాలన్ సత్యభామను తీసుకొని ఒక పడవలో శ్రీలంకకు వెళ్లి అక్కడే పెళ్లి చేసుకున్నారు. ఇక వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 4 అబ్బాయిలు, 1 అమ్మాయి కూడా పుట్టడం జరిగింది. అలా అన్యోన్యంగా సాగుతున్న వీరి కుటుంబంలో ఎంజీఆర్ తండ్రి గోపాలన్ అనారోగ్య కారణంగా చనిపోయారు. అలా ఎంజీఆర్కి 3 ఏళ్లున్నప్పుడే తన అక్క కూడా అనారోగ్యంతో చనిపోయింది. ఇక ఇదిలా ఉంటే శ్రీలంకలో రోజురోజుకి వీరి పరిస్థితి దారుణంగా మారి చేయడానికి పని లేక, తినడానికి తిండి లేకపోవడంతో సత్యభామ గారు తన 4 కొడుకుల్ని తీసుకొని తన సొంతూరైన కేరళలోని పాలకాడ్లోకి వచ్చింది. కానీ లేచిపోయి కుటుంబ పరువు ప్రతిష్టల్ని తీశారని ఇటు సత్యభామ గారి ఫ్యామిలీ భావించి వీరిని అంగీకరించలేదు. ఇక అలా ఉన్నప్పుడే సత్యభామ గారి చెల్లెలు తమిళనాడులోని కుంభకోణం అనే ప్రాంతంలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్తే తన పిల్లలకి తినడానికైనా భోజనం దొరుకుతుందేమో అనే ఆశతో 365 కిలోమీటర్లు డబ్బు లేకపోయినా కాలినడకతో వెళ్లడం జరిగింది. ఇక అలా వెళ్లేటప్పుడు దారి మధ్యలో వచ్చే ఊర్లలో భిక్షమెత్తుకొని తింటూ ముందుకు వెళ్లారు. ఇక ఎలాగోలా కుంభకోణంకి వెళ్లిన తర్వాత తన చెల్లెల నుండి మంచి ఆదరణ లభించింది. ఇక తన చెల్లెలి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉన్న దాంట్లో వీరు సర్దుకొని తినేవారు. ఇక ఎంజీఆర్ ని అక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాలలో చేర్పించగా సరిగ్గా తిండి లేక ఆకలితో చదువు తలకెక్కకపోవడంతో 2వ తరగతికే ఎంజీఆర్ చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి కుంభకోణంలో ఉండే నాటకాల కంపెనీలో పనికి చేరాడు. అక్కడ ముందుగా ఇతనికి క్లీనింగ్ చేసే పని ఇవ్వడం జరిగింది.
అయినా తన తల్లిని అన్నల్ని బాగా చూసుకోవాలని ఎలాంటి పని ఇచ్చినా చేసేవాడు. అలా నాటకాలను చూస్తూ పెరగడంతో ఎంజీఆర్కి కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇదే విషయం ఆ నాటకాల కంపెనీ ఓనర్కి చెప్పగా చూడ్డానికి ఎర్రగా సన్నగా ఉండడంతో ఎంజీఆర్కి అమ్మాయి వేషం వేయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో నాటకాల్లో చేసేందుకు అమ్మాయిలు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. ఇక ఇలా తెల్లగా సన్నగా ఉండే అబ్బాయిలతోనే అమ్మాయిల వేషం వేపించి నాటకాల్ని చేసేవారు. ఇక ఎంజీఆర్ కూడా డబ్బిస్తారనే ఆశతోనే ఎలాంటి పాత్రల్ని ఇచ్చినా చేసేవాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత నాటకాల్లో హీరో అవ్వాలని లోకల్లో ఉండే వ్యాయామశాలకి వెళ్ళి కసరత్తులు చేసి తన బాడీని పెంచడం జరిగింది. అలా తన 17వ ఏటకే హీరోకి కావాల్సిన ఫిజిక్ రావడంతో నాటకాల్లో ఎంజీఆర్కి హీరోగా వేషం ఇవ్వడం జరిగింది. అలా ఇతని యాక్టింగ్ని డైలాగ్ డెలివరీని చూసి ప్రతి ఒక్కరూ మెచ్చుకునేవాళ్ళు. దీంతో ఎంజీఆర్కి సినిమాల్లో ట్రై చేయాలని బాగా డబ్బు సంపాదించాలనే ఆశ పెరిగింది. అలా 1935లో తన 18 ఏళ్లకే మద్రాస్కి వెళ్లే ట్రైన్ ఎక్కాడు. ఇక మద్రాస్కి వెళ్లిన ఎంజీఆర్ సినిమాల్లో ఛాన్స్ల కోసం 1 ఇయర్ ట్రై చేయడం జరిగింది. అలా ట్రై చేస్తున్నప్పుడే 1936లో సతీ లీలావతి అనే మూవీలో చిన్న పాత్ర పోషించే ఛాన్స్ వచ్చింది. ఇక అలా చిన్న చితక క్యారెక్టర్స్ని కూడా చేసేవాడు. ఎందుకంటే మద్రాస్లో ఉండడానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక ఫుట్పాత్లో ఉండే పరిస్థితి రావడంతో వేరే దారి లేక చేయాల్సి వచ్చింది. అలా ఇరు సహోదర్గల్, దక్షయజ్ఞం, వీర జగదీష్, ప్రహ్లాద అని 14 సంవత్సరాల్లో 30 సినిమాల్లో చిన్న చితక క్యారెక్టర్స్ చేసేవాడు. ఇక 14 సంవత్సరాలు తన కష్టాల్లో తోడుగా ఉంటూ సినిమాల్లో పెద్ద రైటర్గా పేరు సంపాదించాలని వచ్చిన కరుణానిధితో ఎంజీఆర్ కలిసి ఉంటూ ఛాన్స్ల కోసం ట్రై చేసేవారు. ఇక ఇలా ఉన్నప్పుడే ఎంజీఆర్ తల్లి తన కొడుక్కి పెళ్లి చేయాలని భావించి తనకి తెలిసిన బంధువుల అమ్మాయి అయిన తంగమణిని 1939లో అంటే ఎంజీఆర్ 22వ ఏటకే పెళ్లి జరిపించడం జరిగింది. ఇక భార్యని ఊర్లోనే ఉంచి మద్రాసులో చిన్న చితక పాత్రల్లో చేస్తూ షూటింగ్ లేని టైంలో ఊరికి వెళ్ళేవాడు. ఇక ఇలా ఉన్నప్పుడే పెళ్లైన 3 సంవత్సరాలకే ఎంజీఆర్ భార్య తంగమణికి కలరా వచ్చి 1942లో మరణించడం జరిగింది. దీంతో కృంగిపోయిన కొడుకుని చూసిన తల్లి అదే సంవత్సరంలో ఎంజీఆర్కి సదానందవతి అనే అమ్మాయితో పెళ్లి జరిపించడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత సదానందవతిని తనతో పాటే మద్రాస్కి తీసుకెళ్లి ₹5 అద్దింట్లో ఉంటూ ఎంజీఆర్ సినిమాల్లో హీరో అవ్వడానికి ట్రై చేసేవాడు. అలా 1942 నుండి 1949 వరకు ట్రై చేసిన మంచి పేరు వచ్చే పాత్రలు రాకపోయేసరికి ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఎంజీఆర్ ఫిక్స్ అయ్యాడు. దీంతో తన భార్య సదానందవతిని తల్లి దగ్గరే వదిలి ఎంజీఆర్ ఆర్మీ సెలక్షన్కి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇక అప్పుడే తనతో 14 సంవత్సరాల నుండి క్లోజ్ ఫ్రెండ్ అయిన కరుణానిధి చాలా కష్టపడి తన స్టోరీని ప్రొడ్యూసర్ అయిన ముత్తుస్వామికి చెప్పగా ఆ స్టోరీ తనకి బాగా నచ్చడంతో ఆ మూవీకి గాను ఎంజీఆర్ని హీరోగా రికమెండ్ చేయడం జరిగింది. అలా కరుణానిధి సహాయంతోనే ఎంజీఆర్ మరుతనాథ్ ఇలవరసే అనే మూవీలో హీరోగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇక అందులో జానకి హీరోయిన్ అవ్వడం విశేషం. ఇక అప్పటికే జానకి 1939లో గణపతి భట్తో పెళ్ళై సురేంద్రన్ అనే కొడుకు పుట్టాడు. అలా వీరి ఇంట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా జానకి గారు సినిమాల్లోకి రావడం జరిగింది. ఇక ఎంజీఆర్తో ఆ మూవీ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి సాన్నిహిత్యం పెరిగి క్లోజ్గా ఉండేవారు. అలా వీరు కలిసి చేసిన మరుతనాడు ఇలవరసే అనే మూవీ 1950లో రిలీజ్ అయి హిట్ అయింది. దీంతో రైటర్గా కరుణానిధికి, హీరోగా ఎంజీఆర్కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఎంజీఆర్ జానకితో క్లోజ్గా ఉంటూ 1951లో తన భర్తకు విడాకులు ఇప్పించేసి వీరిద్దరూ కలిసి సహజీవనం చేయడం మొదలెట్టారు. ఆ తర్వాత జానకి గారు మూవీస్లో చేయడానికి ఎంజీఆర్ అనుమతించలేదు. ఇక రెండో భార్యకి ఇదంతా తెలియకుండా రహస్యంగా మెయింటైన్ చేసేవాడు. ఇక ఎంజీఆర్ ఒకవైపు జానకి గారితో సహజీవనం చేస్తూనే మరోవైపు హీరోయిన్ అంజలిదేవితో క్లోజ్గా ఉంటూ మర్మయోగి, సర్వాధికారి అని 10 మూవీస్ని చేశాడు. ఇక అలాగే ఎంజీఆర్ పేరు భానుమతి, బి సరోజాదేవితో గట్టిగా వినిపించిన అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ మధ్య ఉండే సన్నిహిత్యం అనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఎంజీఆర్ రెండో భార్య సదానందవతి పెళ్ళై 20 ఏళ్ళైనా పిల్లలు కలగకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళి 1962లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక ఈమె చనిపోయిన 1 ఇయర్కే అంటే 1963లోనే ఎంజీఆర్ జానకిని మూడో భార్యగా పెళ్లి చేసుకున్నాడు. ఇక అప్పటి నుండి టాప్ హీరోగా ఎదుగుతున్న ఎంజీఆర్ గాంధీ ఫాలోవర్ అవ్వడంతో కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్నప్పటికీ తన క్లోజ్ ఫ్రెండ్ మంచి గైడ్ అయిన కరుణానిధి సలహా మేరకు అన్నాదురై స్టార్ట్ చేసిన డిఎంకే పార్టీలో చేరడం జరిగింది. అలా ఎంజీఆర్ చూస్తుండగానే స్టార్గా ఎదిగాడు. ఇక తనతో మూవీస్ చేస్తే అన్నీ హిట్ అవుతాయని ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ తన కాల్ షీట్ కోసం క్యూ కట్టేవాళ్ళు. అలా ఎంజీఆర్ బిజీగా టాప్ స్టార్గా ఉన్నప్పుడే 1962లో తన 50వ ఏటకి మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అలా డిఎంకే పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో బిజీగా దూసుకుపోయాడు. ఆ తర్వాత 1965 నుండి జయలలితతో కూడా మూవీస్ చేస్తూనే
1967లో సెకండ్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాడు. ఇక అదే టైంలో నటి రాధికా తండ్రి అయిన ఎంఆర్ రాధా 1967లో ఎంజీఆర్ని తుపాకీతో తన ఇంట్లోనే మెడ మీద కాల్చడం జరిగింది. ఇక అలా కాల్చడానికి గల కారణం ఏంటంటే ఎంఆర్ రాధా ఎంజీఆర్తో 25 సినిమాల్లో విలన్గా కలిసి నటించాడు. ఇక అలా ఎంజీఆర్ సినిమా ఆర్టిస్టులతో హీరోయిన్లతో నడుచుకునే విధానం తనే గ్రేట్ అనే భావంతో మిగిలిన వారిని కుక్కల కన్నా హీనంగా చూస్తాడని, అంతేకాకుండా తను సెట్లోకి రాగానే అందరూ నిల్చొని గ్రీటింగ్స్ చెప్పాలి, లేకుంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా కెరియర్ని నాశనం చేస్తాడని, సినిమాల్లోనే ఇలా ఉంటే రాజకీయాల్లోకి వస్తే ప్రజల్ని మనశ్శాంతిగా వదలడనే కోపంతోనే ఎంఆర్ రాధా ఎంజీఆర్ని చంపాలని ఫిక్స్ అయ్యాడు. అలా ఒకరోజు మార్నింగ్ 9 గంటలకి మూవీ ప్రొడ్యూసర్ వాసన్తో ఎంఆర్ రాధా ఎంజీఆర్ ఇంటికి వెళ్లి తుపాకీతో కాల్చడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉండేవారు ఎంజీఆర్ని హాస్పిటల్కి తీసుకెళ్తే ఎంఆర్ రాధా మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎంజీఆర్ని కాల్చానని లొంగిపోయాడు. ఇక ఇదిలా ఉంటే ఎంజీఆర్ మెడలో దూసుకుపోయిన బుల్లెట్ ని డాక్టర్స్ ఆపరేషన్ చేసి తీయలేకపోయారు. ఒకవేళ అదే చేస్తే ఎంజీఆర్ ప్రాణాలు పోతాయని చెప్పడంతో అతను చనిపోయే వరకు ఆ బుల్లెట్ అలాగే ఉండిందని చెప్పొచ్చు. ఇక ఆ బుల్లెట్ కారణంగానే ఎంజీఆర్కి ఒక చెవి వినబడకపోవడం, మాట కూడా స్పష్టంగా రాకపోయేది. ఇక ఎంజీఆర్ని ఎంఆర్ రాధా కాల్చాడనే విషయం ఎంజీఆర్ ఫ్యాన్స్కి తెలిసి అందరూ చెలించిపోయారు. ఇక ఎలక్షన్స్ కూడా దగ్గరలోనే ఉండడంతో బ్యాండేజ్తో దిగిన ఎంజీఆర్ ఫొటోస్ని అన్ని చోట్ల అతికించి జనాల్లో సానుభూతితో ఎంజీఆర్ సెకండ్ టైం ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాక ఎంజీఆర్ అటు మూవీస్ చేస్తూ ఇంకోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నాడు. ఇక అప్పుడే డిఎంకే పార్టీ లీడర్ అయిన అన్నాదురై 1969లో చనిపోవడంతో ఆ పదవి కోసం ప్రాణమిత్రులైన ఎంజీఆర్ కరుణానిధి మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి. అంటే కరుణానిధి తర్వాత తన కొడుకైన ఎంకే ముత్తే డిఎంకే పార్టీ నాయకుడు అవుతాడే గాని ఎంజీఆర్ కాడు అని చెప్పడంతో వీరిద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి వెళ్లి ఎంజీఆర్ కరుణానిధిని అవినీతి చేశాడని అవమానించడంతో కరుణానిధి ఎంజీఆర్ ని డిఎంకే నుండి బ్యాన్ చేశాడు. దీంతో ఎంజీఆర్ తన సత్తా ఏంటో కరుణానిధికి చూపించాలని 1972లో ఏడీఎంకే అనే పార్టీని స్టార్ట్ చేశాడు. అలా 1977లో వచ్చిన ఎలక్షన్స్ లో ఎంజీఆర్ గెలిచి తన 60వ ఏటకి సీఎం అయి తమిళనాడులో మొట్టమొదటిగా ఒక హీరో సీఎం అయిన హిస్టరీని క్రియేట్ చేశాడని చెప్పొచ్చు. ఇక ఎంజీఆర్ సినిమాల్లో హీరో అయిన తమిళ జనాలు సీఎం చేయడానికి గల ముఖ్య కారణం ఇతని మూవీస్ లో అమ్మాయిల్ని వేధించడం గాని, అమ్మాయిల వెనక తిరగడం గాని, మందు సిగరెట్స్ తాగే లాంటి సన్నివేశాలు ఉండేవి కావు. దీంతో ఆ మూవీస్ లో చూపించేదే ఎంజీఆర్ రియల్ క్యారెక్టర్ అని జనాలంతా నమ్మేవారు. అలా అతని మూవీస్ హిట్ అవ్వడంతో తనే ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా మూవీస్ చేస్తూ మంచిగా డబ్బుల్ని సంపాదించేవాడు. ఇక ఎంజీఆర్ సీఎం అవ్వగానే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి మధ్యాహ్న భోజనాన్ని పెట్టాలనే పథకాన్ని అమలు చేశాడు. ఇందుకు కారణం తన చిన్నప్పుడు భోజనం లేనందువలనే చదవలేకపోయానని, అలాంటి పరిస్థితి వేరే పిల్లలకి రాకూడదని భావించి అలా చేయడం జరిగింది. ఇక ఎంజీఆర్ సీఎంగా ఉంటూనే సినిమాల మీద ఉన్న మక్కువతోనే కొన్ని మూవీస్లో యాక్ట్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఎంజీఆర్కి 3 పెళ్లిళ్ళైనా పిల్లలు పుట్టకపోయేసరికి కొంతమంది సలహా మేరకు టీనేజ్ అమ్మాయిలతో ఉంటే పిల్లలు కలుగుతారని, తనకి ఆయుష్ పెరుగుతుందని చెప్పడంతో ఎనర్జీ పెంచుకోవడానికే గోల్డ్ డస్ట్ పౌడర్ ని దుబాయ్ నుంచి తెప్పించుకొని ఎంజీఆర్ మద్యంలో తాంబూలంలో కలుపుకొని తీసుకునేవాడని చెప్పొచ్చు. ఇక 1950లో తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్న ఎంజీఆర్ 1980వ సంవత్సరం వచ్చేసరికి 2000 కోట్ల నెట్వర్క్ తో ఎదిగాడు. అలా ఎంజీఆర్ 130 సినిమాల్లో నటించగా ఇతని నటనంగాను 3 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ తో పాటు ఒక తమిళనాడు స్టేట్ అవార్డ్ ని కూడా గెలుచుకున్నాడు. ఇక ఎంజీఆర్ 2000 కోట్ల డబ్బుని స్విస్ బ్యాంక్ లో పెట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ని తన తలపైన పెట్టుకునే టోపీలో మెయింటైన్ చేసేవాడు. ఎందుకంటే ఎంజీఆర్ ఎవరిని నమ్మేవాడు కాదనే చెప్పొచ్చు. ఇక ఎంజీఆర్ ఎక్కువగా మద్యం తీసుకోవడం మరియు గోల్డ్ పౌడర్ యూసేజ్ ఎక్కువ అవడంతో కిడ్నీలో ప్రాబ్లమ్స్ రావడం మొదలయ్యాయి. మొదట్లో ఇందుకు మద్రాసులోనే ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇక ఇలా ఉన్నప్పుడే జయలలితని మళ్ళీ ఏడీఎంకే పార్టీలోకి తీసుకొచ్చి ఈమెను ఎంపీ చేయడం జరిగింది. కానీ జయలలితని ఆ పార్టీలో అందరూ ఎంజీఆర్కి కీప్గా చూడడంతో ఈమెకు మర్యాద లేకుండా ఉండేది. అంతేకాకుండా ఎంజీఆర్ మళ్ళీ తనని వాడుకుంటున్నాడని తెలుసుకొని ఎంజీఆర్ తర్వాత ఈ పార్టీకి తనే నాయకురాలనే అవ్వాలని జయలలిత ఎంజీఆర్ని అడిగింది. అందుకు ఎంజీఆర్ ఒప్పుకున్న తన 3వ భార్య, దత్తత కొడుకులు, కూతుర్లు ఇదంతా అంత సులువుగా అవ్వనివ్వరని ఎంజీఆర్ని జయలలిత పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇక ఎంజీఆర్ కూడా జయలలితని వదులుకోలేక ఆ పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. అలా జయలలిత ఎంజీఆర్ రహస్యంగా నేపాల్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. దీంతో జయలలితకి ఏడీఎంకేలో పూర్తి హక్కు వచ్చినట్టే అని ఆ పార్టీకి తన వంతు కృషిని చేయడం మొదలెట్టింది. అలా ఎంజీఆర్కి హెల్త్ సహకరించకపోవడంతో నమ్మకస్తురాలుగా భావించిన జయలలితకి తన క్యాప్లో ఉన్న స్విస్ బ్యాంక్ డీటెయిల్స్ ని చెప్పడం జరిగింది. ఇక ఇలా ఉన్నప్పుడే ఎంజీఆర్ హెల్త్ సీరియస్ అయి 1984లో ట్రీట్మెంట్ కోసం న్యూయార్క్ వెళ్లడం జరిగింది. ఇక అదే సమయంలో ఎంజీఆర్ సీఎంగా యాక్టివ్గా లేనందువలన ఆ పోస్ట్లో జయలలిత రావాలనుకుంది. అందుకు గాను
తనకి ఎంజీఆర్కి పెళ్ళైన ఫొటోస్ని సర్టిఫికేట్స్ని చూపించి ఏడీఎంకే పార్టీలోని 90 మంది ఎమ్మెల్యేలని తనకి సపోర్ట్ చేసేలా మార్చుకుంది. అలా ఎంజీఆర్కి తెలియకుండానే సెంట్రల్లో ఉండే ఇందిరాగాంధీకి జయలలిత ఒక లెటర్ రాసింది. అందులో నాకు ఏడీఎంకేలో 90 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది, నేను సీఎం అవ్వాలనుకుంటున్నాను, మీరు సమ్మతిస్తే నా విశ్వాస బలాన్ని చూపిస్తా అని చెప్పడం జరిగింది. ఇక జయలలిత రాసిన లెటర్ గురించి ఇందిరాగాంధీ న్యూయార్క్ లో ఉన్న ఎంజీఆర్కి తెలియజేసింది. దీంతో ఎంజీఆర్కి జయలలిత మీద పట్టరాని కోపం వచ్చి ఆమెను పార్టీ నుండి బ్యాన్ చేశారు. ఇక ఇలాంటి సిచ్యువేషన్స్ లో మళ్ళీ జయలలిత ఏడీఎంకే పార్టీలోకి ఎలా వచ్చి సీఎం అయింది, ఎంజీఆర్ క్యాప్ లో ఉన్న రహస్యాన్ని జయలలిత ఎలా ఛేదించింది, జయలలిత తన దత్తత కొడుకు పెళ్లిని గ్రాండ్ గా చేయడం వల్ల తనకి జరిగిన నష్టమేంటి, జయలలిత జైలుకు వెళ్ళడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాల్ని రేపటి వీడియోలో తప్పకుండా చూడండి. ఫోక్స్, తినడానికి తిండి లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయికి వెళ్ళడం కాదు విజయం అంటే. మనం మనశ్శాంతిగా ఉంటూ మన పక్కనుండే వారికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళడమే అసలైన విజయం. ఇది ఫోక్స్ జయలలిత ఎంజీఆర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.